హాయ్ ఫ్రెండ్స్, సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తాను. ఈ యొక్క రీసెంట్గా ఒక ఎంఎల్ఎం లీడర్గా పనిచేస్తున్నటువంటి రోజులలో కాకుండా రీసెంట్గా నాకంటూ ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా నేను స్టార్ట్ చేసిన తర్వాత నాతో పాటు ఆపోజిట్గా కొన్ని కంపెనీలు పెట్టారు. అవన్నీ కొన్ని ఒక 90% ఆఫ్ కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి. ఎందుకు క్లోజ్ అయిపోయినాయి? ముఖ్యంగా చాలామంది కంపెనీ ఫౌండర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? వీళ్ళు ఏ విధంగా మొత్తానికైతే ఒక మంచి గ్రోతింగ్కి వెళ్ళవలసినటువంటి కంపెనీని ఏ విధంగా వాళ్ళే పోగొట్టుకుంటున్నారు అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్, అన్నీ బాగానే ఉంటాయి, క్యాలిక్యులేషన్లు, ఇంకా ఏదో ఏదో ఒక ప్లాన్ కాపీ కొట్టుంటాడు. ఇంకా ఒకవేళ లాస్ వచ్చినా ఫ్యూచర్లో ఎలాగో ఒకలాగా ప్లాన్ అయితే మార్చుకుంటాడు. ఇది కామన్. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళతో వాగ్దానానికి దిగుతారు. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఇష్యూస్ ఏదో ఒక మూమెంట్లో ఎవరితైనా ఒకరితో మొత్తానికైతే వాగ్దానానికైతే గొడవకైతే దిగేస్తారు. ఎందుకు దిగుతారంటే వీళ్ళు ప్రాబ్లానికి సొల్యూషన్ వెతకడం తెలియదు వీళ్ళకి. సో ముఖ్యంగా ఏ టైపు నేను చెప్తున్నటువంటి విషయాలు బాగా ఆలోచించండి. ఈ ప్రాబ్లం ఎక్కువ శాతం ఎక్కడొస్తున్నదంటే ఒకే కంపెనీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫౌండర్స్ ఉన్నప్పుడు, ఇద్దరు ముగ్గురు కలిసి లేదా నలుగురు చాలామంది కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మీకు తెలిసిందేగా, ఇంట్లో ఉన్నటువంటి హస్బెండ్ అండ్ వైఫే లైఫ్ టైం గొడవలు లేకుండా బ్రతకలేరు. ఏదో ఒక సిచ్యువేషన్లో గొడవలు అయితే వస్తాయి. అలాంటిది కంపెనీ ఫౌండర్స్ ఇద్దరు ముగ్గురు కలిసి కంపెనీని జర్నీ చేయడం అంటే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ మనం మాట్లాడే మాట కూడా కొద్దిగా తగ్గినట్టుగా, గొడవ వస్తున్నదంటే సాల్వ్ చేసి సొల్యూషన్ ఎత్తుక్కుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప నువ్వెంత నేనెంత అని చెప్పేసి పోరాడితే ఇంకా మీరే కంపెనీ ఫౌండర్సే దాన్ని కంపెనీని కొలాప్స్ చేసుకుంటారు. సో వీళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క వరల్డ్లో టాప్ రిచెస్ట్ పర్సన్స్ అని చెప్పేసి బుక్లో కూడా చెప్పుకుంటుంటాం మనం. నేను చెప్పేది చిన్న చిన్న వాళ్ళు కాదు, ఈ పాలిటిక్స్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు, లేదంటే ఈ లోకల్లో 10 మందిని వేసుకొని ఊర్ల మీద ధర్నాలు చేసుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళని కాదు చెప్తున్నది నేను. వాళ్ళు వచ్చేసి సపరేట్ వేరే కేటగిరీకి చెందిన వాళ్ళు. నేను చెప్పేది వచ్చేసి రియల్ బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకి ఇంకా మైక్రోసాఫ్ట్ ఇంక పెద్ద పెద్దవి ఉంటాయి. వాళ్ళ రేంజ్ వేరేది ఉంటుంది. ఓకే, వాళ్ళు ఒక కంట్రీకి ఎంటర్ అయితే కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. వాళ్ళది ఆల్ ఓవర్ వరల్డ్లో బిజినెస్లు ఉంటాయి. ఇంక చెప్పాల్సిన అవసరం లే, మీరే అర్థం చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు. ఎక్కడా కూడా సరే ఆర్గ్యుమెంట్స్కి వీలైనంత దూరంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ లైవ్లో ఒకరిని తిడుతున్నట్టు ఎక్కడ కనిపించదు. అట్ ది సేమ్ టైం అసలు ఆ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఎత్తుక్కుంటారు. క్షమించే గుణం ఉంటుంది వాళ్ళ దగ్గర. నాకు తెలిసినట్టు నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ, బట్ మీకు సిచ్యువేషన్ చెప్తాను. ఒక టాప్ బిజినెస్ మ్యాన్ తన కింద వర్క్ చేసేటువంటి ఒక ఎంప్లాయీ చిన్న మిస్టేక్ చేయడం వల్ల సో కొద్దిగా ఆ కంపెనీ అనేది లాస్లోకి వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అయితే తను లాస్ చేసినాడని చెప్పేసి తనని ఏదైనా తన దగ్గర నుంచి డబ్బు తీసుకోవడమో లేదంటే తనని తీసేయడమో ఏదో ఒకటి, మొత్తానికైతే తనతో అతను కావాలనే చేస్తుంటాడు. కంపెనీ డేటాను లీక్ చేసి ఏదో చేశాడు. సిచ్యువేషన్ తారుమారైంది అనమాట. పూర్తిగా దివాలా తీసిపోయింది కంపెనీ. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా తెలియకపోతే కనిపెట్టడం వేరు, తెలిసిపోయిన తర్వాత ఆ యొక్క కంపెనీ ఫౌండరు ఏం చేశారంటే, ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశారంటే అతన్ని క్షమించి వదిలేశారు. సో వదిలేసి ఇంకా పట్టించుకోవాలా అంటే ఇంకా మనం మెరుగ్గా ముందుకెళ్ళాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్
ఇతని దగ్గర వస్తున్నది అంటే ఇంక లైఫ్లో ఎన్నో వస్తాయి మనకి అని చెప్పేసి తనను తాను మెరుగుపరుచుకున్నాడే తప్ప తనని తీసుకెళ్లి జైల్లో పెట్టడమో లేదంటే తనని ఇంకా ఏదైనా ఇంకా చేయడమో చేయలే. సో రియల్ బిజినెస్ మ్యాన్స్ యొక్క వర్కింగ్ స్టైల్ వేరే ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఒకరితో వాగ్దానానికి దిగేంత టైం వాళ్ళ దగ్గర ఉండదు. సో ఇది ముఖ్యంగా గుర్తించి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే టీం నుంచి కానీ టీంలో కానీ ఎవరో ఒకరు వేరే కంపెనీ నుంచి ఇక్కడున్నటువంటి టీంని వేరే కంపెనీకి తీసుకెళ్లడం, అక్కడ ఉన్నటువంటి టీంని ఇక్కడికి తీసుకురావడం వల్ల కంపెనీ ఫౌండర్స్ వేరే వేరే కంపెనీ ఫౌండర్స్ వీళ్ళు వాగ్దానానికి దిగి మొత్తానికైతే ఆ పర్సన్ వచ్చేసి వీళ్ళని ఏదో చేయడం, వీళ్ళు వచ్చి ఏదో చేయడం, మొత్తానికి పోతుంది. ఇదే జరుగుతూ ఉంటుంది నా యొక్క ఎక్స్పీరియన్స్లో. నాకు ప్రాక్టికల్గా చూసింది మీకు చెప్తున్నాను. నేను ఏది కూడా ఇమేజినేషన్ చేసి చెప్పడం కంటే ప్రాక్టికల్గా జరుగుతూ ప్రాక్టికల్ లైఫ్నే వీలైనంత వరకు నేను మీకు చెప్తూ ఉంటాను మన యొక్క ఛానల్లో. సో ఇది ట్రెండింగ్లో ఉన్నది ప్రజెంట్. కంపెనీ ఫౌండర్స్ వేరే వేరే కంపెనీ ఫౌండర్స్ ఈ కంపెనీ ఫౌండర్స్కి ఇది రావడం, ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న టీం అక్కడికి పోవడమో లేదంటే టీం లీడర్ నుంచి కంపెనీ ఫౌండర్ ప్రెజర్ రావడమో ఇది అనేది జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంపెనీ ఫౌండరు లీడర్స్ చెప్పినట్టు ఆడుతూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు. నీకంటూ ఒక విజన్, నీకంటూ ఒక మిషన్ ఉన్నాక అది పబ్లిక్లోకి తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నావంటే దాని నచ్చి లీడర్ వర్క్ చేయాలనే తప్ప అతను నుంచి నీకు బోధించి నువ్వు పోయి దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నావంటే నువ్వు ఇంకా కంపెనీ ఫౌండర్గా పనికి రావని చెప్పేసి అర్థం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. టాప్ కంపెనీలు అయినటువంటి ఒక పెద్ద డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో మంత్లీ లక్షలు అర్ధ కోటి మినిమం 80 లక్షలు సంపాదించేటువంటి పర్సన్స్ కూడా కంపెనీ వదిలి లెఫ్ట్ అయిపోతూ ఉంటే కంపెనీ ఫౌండర్స్ మాత్రం ఏ విధంగానూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టుకోకుండా, వాళ్ళ ప్లాన్ మీద వాళ్ళ నమ్మకంతో, ప్రోడక్ట్ మీద నమ్మకంతో సింపుల్గా వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే కస్టమర్స్కి ప్రోడక్ట్ ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక దగ్గర మీ కంపెనీ మీద కేసులు పెట్టడం కామన్. ఇది కామన్. ఈరోజు టాప్ కంపెనీ అయినటువంటి యాంబే కంపెనీ మీద కేసులు పెట్టిన రోజులు లేవా? ఇంకా ఆ షేవ్ షాప్ అనే కంపెనీ మీద ఎన్నిసార్లు కేసులు పెట్టుంటారు. ఇంకా ఒరిఫ్లేమ్ అనే కంపెనీ మీద కేసులు పెట్టుంటారు కదా. కానీ ఏ రోజైనా ఆ కంపెనీ ఫౌండర్స్ కేసు పెట్టిన సిచ్యువేషన్ దగ్గరకు వచ్చి సో ఇది అని చెప్పేసి అతన్ని నువ్వు ప్రాబ్లం చేసినామని తీసుకెళ్ళి అతను తెలుసుకోకుండా ఈ విధంగా కేసు పెట్టినాడు అని చెప్పేసి తనని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టడం ఎక్కడైనా చూసారా మీరు? లేదంటే ఆ పర్సన్తో వాళ్ళు వాగ్దానానికి దిగడం మీరు ఎక్కడైనా చూసారా? వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వాళ్ళు ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో దాన్ని కోర్టులో కానీ ఎక్కడైతే న్యాయబద్ధంగా గెలుచుకొని రావాలో అక్కడ మాత్రం వివరించి బయట వస్తారే తప్ప పెట్టినటువంటి వాళ్ళ మీద వాగ్దానానికి దిగరు. ఇది మీరు ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కామన్. నువ్వు ఒకరి మీద ఒకరు ఈ యొక్క కేసు పెట్టిన పర్సన్ మీద వాగ్దానానికి దిగుతావు, ప్రోడక్ట్ వాళ్ళ మీద వాగ్దానానికి దిగుతావు, లేదంటే ఇంకా ఏదైనా మీ ఎంప్లాయీ ఎవడైనా మిస్టేక్ చేస్తే వాడిని చెంపక బట్టి కొట్టు పంపిస్తావు, లేదంటే ఇంకేదైనా వేరే కంపెనీ ఫౌండర్కి వీడికి వాగ్దానానికి వస్తే అక్కడ వేరేది చేస్తావు. ఇలా చేస్తూ ఉంటే ఎంతమందినైనా చేస్తావు. సో మన యొక్క బిజినెస్ మ్యాన్ యొక్క ముఖ్యమైనటువంటి మెయిన్ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే ప్రాబ్లం వస్తున్నదంటే దాన్ని ముందే పసిగట్టి ఆ ప్రాబ్లంని అసలు రానికుండా మన దగ్గరికి అసలు వాగ్దానమే రానికుండా, ఆర్గ్యుమెంటే రానికుండా వీలైనంత వరకు స్మైల్తోనే డీల్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇది బాగా చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఎంఎల్ఎం లీడర్స్కి లేదా డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీని నడిపేటువంటి ఒక కంపెనీ ఫౌండర్కి ముఖ్యంగా ఇది అవసరం. రిమైనింగ్ వాళ్ళకంత చిన్న చిన్న బిజినెస్ బాయ్ చేసే వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సో దయచేసి ఈ యొక్క మాటలు ఎవరికైనా నొప్పి కలిగేలాగా అనిపిస్తే దయచేసి క్షమించండి. జరుగుతున్నదైతే ఇదే. నా యొక్క ఈ యొక్క జర్నీలో నేను కంపెనీ పెట్టిన తర్వాత నేను ప్రాక్టికల్గా చూసినటువంటి విషయాలు చాలామంది నేను చెప్పను కానీ ఒక 3-4 కలుసుకొని ఒక కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళే గొడవలు వేసుకొని వాళ్ళే కంపెనీ ఎత్తేసారు. ప్రాక్టికల్గా జరిగింది. తర్వాత
ఈ ప్రోడక్ట్లో ఏదో ఇంగ్రీడియంట్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి దానికి ఇది చేసుకొని ఒక కంపెనీ ఈరోజు వేరే రూట్లో ఉంది. రకరకాలుగా ఉండారు సిచ్యువేషన్స్, ఏది ఎక్కడా కూడా సరే. తర్వాత ఒక ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి దీనికి లేట్ అయింది, మినిమం ఒక 15 రోజులు లేట్ అయిందని చెప్పేసి కంపెనీ ఫౌండర్ ఏం చేశాడంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు. ఇది కరెక్టేనా? సో కరెక్ట్ కాదు ఇది. సో కంపెనీ ఫౌండర్గా మనకి ఓపిక అనేది ఉండాలి. వచ్చినా రాకపోయినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకుంటూ ఆర్గ్యుమెంట్కి దిక్కుండా ముందుకెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కావాలి. ఓకే, సో ఇది ముఖ్యంగా నేను మీకు చెప్పదగ్గ విషయము. సో మీలో ఎవరికైనా మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ కానీ లేదంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన ఉంటే నేను మంచి సాఫ్ట్వేర్ అనేది మీకు డెవలప్ చేసి ఇస్తాను. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.